కర్ణుడు గొప్ప యోధుడు అని చెప్పడానికి ఒక బెస్ట్ రెఫరెన్స్ ఏంటి అని అంటే నేనేం చెప్తాను అంటే కర్ణుడికి ఘటోత్కచుడికి మధ్య జరిగిన యుద్ధం అయితే చెప్తాను అనమాట. అందరూ ఏమనుకుంటారు అని అంటే ఘటోత్కచుని జస్ట్ అంటే ఇంద్రుడు ఇచ్చిన ఆ శక్తితో అలా చంపేశాడు, అప్పుడు కర్ణుడి గ్రేట్నెస్ ఏ ఉంది, ఇంద్రుడు ఇచ్చిన పవర్ వల్లే కదా అది జరిగింది అన్నట్లయితే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే రాత్రుళ్ళు రాక్షసులకి శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మిగతా ఏ వారియర్ ఆఖరికి అశ్వత్థామ కూడా ఘటోత్కచుని ఎదిరించలేకపోతాడు అనమాట. అప్పుడు మాత్రమే కర్ణుడు వచ్చి ఘటోత్కచుని ఎలా ఎదిరిస్తాడు అని అంటే తన దగ్గర నుంచి వేసే ప్రతి బాణాన్ని కర్ణుడు ఖండిస్తాడనమాట. తను ప్రయోగించే ప్రతి మాయల్ని, అన్ని రకాల మాయల్ని, ఇల్యూజన్స్ ని ప్రతి ఒక్కదాన్ని కర్ణుడు అయితే ఛేదిస్తాడనమాట. కానీ తనని చంపడం మిగతా అస్త్రాల వల్ల, ఎందుకంటే కొన్ని ఎలా అంటే కొంతమందిని నార్మల్ అస్త్రాలు చంపలేవు, గొప్ప గొప్ప అస్త్రాలు తప్పితే. సో దానికోసం మాత్రమే తన శక్తి అస్త్రాన్ని లాస్ట్ లో అయితే యూజ్ చేశాడు అనమాట. ముందు మాత్రం తాను చేసిన యుద్ధం అది గొప్ప యుద్ధం అన్నమాట.